హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ బై దివ్య. ఈరోజు రెసిపీ వచ్చి క్యాప్సికమ్ కర్రీ. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అంతే టేస్టీగా అంతే ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీని ప్రిపేర్ కన్నా ముందు కనుక మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలానే షేర్ చేయండి. ఇప్పుడు క్యాప్సికమ్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఎంత క్యాప్సికమ్ ముక్కలు ఉంటాయో అంతే క్వాంటిటీలో ఉల్లిపాయ ముక్కలను కూడా కట్ చేసి పెట్టుకోవాలి. గ్యాస్ స్టవ్ మీద బౌల్ పెట్టుకుని దాంట్లో 3 గరిటెలు ఆయిల్ పోసి హీట్ ఎక్కిన తర్వాత 7-8 ఎల్లుల్లిపాయ రెబ్బలను దంచుకుని వేసుకోవాలి. తర్వాత జీలకర్ర 2 స్పూన్లు, ఆవాలు 1 స్పూను అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేపించుకోవాలి. దీనిలోని 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నిటిని వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అనేవి మీరు క్యాప్సికమ్ ముక్కలు ఎన్నైతే ఉంటాయో అంతే క్వాంటిటీలో ఉల్లిపాయ ముక్కలను తీసుకోవాలి. దీంట్లో కొంచెం ఉప్పు అండ్ అలాగని పసుపు వేసుకుని అంతా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ ముక్కలు అనేవి ఈ విధంగా కొంచెం మగ్గితే సరిపోతాయండి. మగ్గిన తర్వాత మరి ఒకసారి అంతా కలుపుకుని క్యాప్సికమ్ ముక్కలు నేను చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. ఈ కర్రీ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలన్నిటినీ వేసుకుందాం. మీరు ఈ క్యాప్సికమ్ ముక్కలు అనేది పెద్దగా కట్ చేయొద్దండి. ఈ కర్రీకి ఇలా కట్ చేస్తేనే టేస్టీగా ఉంటుంది. అంతా కలుపుకుని సిమ్ ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుని ఒక 5 to 10 మినిట్స్ మగ్గించుకుందాం. తర్వాత ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాం. అంతా ఒకసారి కలుపుకుని తర్వాత కర్రీకి సరిపడా ఉప్పు వేసుకుని మరి ఒకసారి అంతని కర్రీని కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకుందాం. మళ్ళీ ఒక 5-10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం. చూసారా, కర్రీ అనేది మగ్గుతుంది. దీంట్లో 2 స్పూన్లు ధనియాల పొడి, 1 స్పూన్ కారము అంతా వేసి మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. మీరు ఈ కర్రీ నేను అసలు వాటర్ అనేది యాడ్ చేయలేదండి, అందుకనే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోమంటున్నాను. చూసారా, నాకు ఎక్కడ అడుగును అంటుకోలేదు. ఈ కర్రీ ఇలా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కదుపుకుని చేసుకుంటే బాగుంటుంది. కర్రీ అనేది చాలా మగ్గిపోయిందండి. లాస్ట్లో 1 కప్పు పాలు పోసుకుని చిక్కటి పాలని అంతా మిక్స్ చేసుకుని ఇప్పుడు మూత పెట్టకుండా ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. అంతేనండి, ఈ కర్రీలో పాలన్నీ బాగా ఇంకిపోయి కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత యమ్మీగా ఎంత టేస్టీగా ఉందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పక మీకు నచ్చుతుంది.